సార్ అందరు పార్టీలు మారుతుంది అంటే నిజంగా కూడా కేసీఆర్ అంత బలంగా ఉంటే పార్టీలను ఎందుకు మార్చుకోవాలి? ఆయన 90 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఆలోచన చేయండి. 90 మంది ఎమ్మెల్యేలు ఉండగా పార్టీలు మార్చుకుంటుంటే ఆయన యొక్క బలహీనత అర్థమవుతా ఉన్నది. నేను మీ విశ్వాసం చెప్తాను. నేను ఎన్ఎస్సీ నాయకుడిగా నా జీవితాన్ని ప్రారంభించిన పార్టీ మారడం అనేటువంటి మాట చనిపోయిన దాంతో సమానంగా భావిస్తాను. నేను పార్టీ మన భవిష్యత్తులో మారడం ప్రతిపక్ష గొంతుగా నాకు అవకాశం లేదు. బరాబర్ ఆ గొంతుగా ఈ రాష్ట్రంలో ఎన్నికల హామీలు ఇచ్చిండు. 1 లక్ష రూపాయలు రుణమాఫీ, 61 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు చెప్పిండు, 3016 పెన్షన్ నిరుద్యోగ వృత్తి చెప్పిండు, 2000 పెన్షన్ చెప్పిండు. ఎక్కడ ఆయనే ఎవరు అడగాలి? వాటిని అడగాలి కదా. ఎవరు అడగాలి? 61 years ఎంప్లాయ్మెంట్ తీసేసిండు. ఎలక్షన్లు అయితే హామీ ఇచ్చినా 60 సంవత్సరాలు ఆల్రెడీ ఎక్కడ ఉంది కాబట్టి అట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం పెడతా ఉన్నాం. అంటే ఎలక్షన్లో మేము అన్నదానికి అన్ని కూడా అర్రాసు పాటలకు 60 అంటే 61 అన్నాడు, 58 అంటే పెన్షన్ 57 అన్నాడు, 3000 అంటే 3016 అన్నాడు, 2000 అంటే 2016 అన్నాడు. అమలు అవుతున్నాయా చెప్పండి మీరు? అమలు కావడానికైతే రేపు పొద్దున మళ్ళా ఇప్పుడు టీఆర్ఎస్ నాయకత్వం కూడా ఎంపీలాలే, ఎమ్మెల్యేలాలే, మినిస్టర్లాలే, జెడ్పీటీసీలాలే, మున్సిపల్ చైర్మన్ అచ్చా అడిగేటోడు ఎవరు ఉండదు. ఇక అడగకపోతే రేపు పొద్దున ఏమైనా న్యాయం జరుగుతుందా? ఏకపక్షంగా జరుగుతుంది కదా. ఏకపక్షంగా జరగడం అనేటువంటి రాజరికంలో ఉన్నాం మనం. రాజరికం మరి అటువంటి ఎలక్షన్స్ ఎందుకు? రాజరికం లేం కదా, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా. ఎవరైనా అడగడానికి ఉండాలి. ఎవరు గెలిస్తే వారి పార్టీలో తీసుకోతే అందుకే నేను మీకు చెప్తారా, పార్టీలో గెలిచిన తర్వాత పార్టీ మారడం అనేది ఒక మరణంతో సమానం అని చెప్తాను. ఆ విధమైనటువంటి కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా నేను ముందుకు పోతాను. నన్ను ఆశీర్వదించండి. తప్పకుండా మీరు మీ యొక్క విశ్వాసం నాకుంది. నేను ఉన్ననాడు కూడా ప్రిన్సిపాల్ అట్లా చెప్పిన నేను చదువుకున్న కాలేజ్ బిడ్డ వాకింగ్ చేయాలని మొత్తం గ్రౌండ్ తయారు చేసినాం. అది కొత్త తయారు చేయగలిగినాం. మనం గ్రౌండ్ లేదు, అది లేదు. అది నేను వచ్చి స్వయంగా చూసి మొత్తం గ్రౌండ్ తిరిగి ప్రిన్సిపాల్ చెప్పిన ఎమర్జెన్సీ ప్రిన్సిపాల్ నా రెస్పాన్సిబిలిటీ. జాగా పోతా అంటే కాపాడినాం, కొట్లాడినాం. స్టూడెంట్ లీడర్ గా ఆ జాగాలో వాకింగ్ చేసుకుంటూ బరాబర్ ఇక్కడ ప్రజల యొక్క హక్కు అని చెప్పినాం, చేసినాం. దానికి సంబంధించి పెద్ద ఎవరు అడ్డపెడతారనే కారణాలు తప్పు. నేను మళ్ళీ చెప్తాను, పార్లమెంట్ సభ్యుడు చేయండి. కరీంనగర్ పట్టణంలో అన్ని ట్రాక్లను ఐఎమ్ ప్రామిసింగ్ యూ ట్రాక్ జబర్దస్త్ ట్రాక్ తో పాటుగా లైటింగ్ సిస్టమ్ అండ్ శానిటేషన్ అయితే వాష్రూమ్స్ గానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ చేస్తా అనేటువంటి మాట తప్పకుండా ప్రమాణిస్తున్నాను. తర్వాత మీరు రియల్లీ టూర్ వస్తామంటే కూడా మీ ఎంపీని ఢిల్లీలో ఉంటే నా ఇల్లు నాకే, నేనైతే ఫ్యామిలీతో ఉండేది. అక్కడ ఎట్లా బ్యాచ్ ఎవరైనా రావచ్చు, ఎవరైనా మీరు అక్కడ మీ యొక్క సొంతంగా ఉండేటువంటి అవకాశం తీసుకోండి. నేను తప్పకుండా నలుగురు సహాయపడాలనేటువంటి మనస్తత్వం, నేను నలుగురు సహాయపడితే నాకు భగవంతుడు సాయం చేస్తారనేటువంటి ఆలోచనతో పోయేటువంటి పాజిటివ్ నేచర్ లో అవుతాయి. కాబట్టి దయచేసి నేను ఒక యువకుడిగా, కార్యకర్తగా, రైతు బిడ్డగా, మొదటిసారి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా తెలంగాణ కోసం నా ఒక చిన్న స్క్రాప్ చిన్న మచ్చ ఏదైనా రాజకీయంగా అవినీతి కానీ లేకపోతే ఇంకేదైనా తప్పు అవినీతి ఉంటే చెప్పండి. ఎక్కడన్నా నా శత్రువు కూడా నా వేరే ఏం చర్చ మన ఒక లీడర్ మాట్లాడు, భూమికి జాన్ వెళ్ళాడు, పొట్టిగుడు దేవుడు ఇచ్చిన అదృష్టం అనుకుంటాం, పొట్టిగుడు అటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తాం? ఒక లీడర్ మాట్లాడిన లోకల్ జాన్ వెళ్ళాడు, జాన్ ఉంటే మాత్రం గట్టిగా ఉన్నాడా లేడా చూడగానే నేను కొట్టాడు. మారడం ఫుట్బాల్ ప్లేయర్ మారడమే కావచ్చు, సచిన్ అందరూ కూడా పొట్టుకుంటే మాత్రమే పొట్టుకుంటే అదే అంటారుగా పుట్టాడు కట్టాడు అని తప్పకుండా అదే పొట్టితనంతో గట్టిగా మరుగుజ్జులు ఎక్కువ మరుగుజ్జు అయితే మరుగుజ్జు నాకంటే బాగా పెద్ద 7 మీటర్లు చేసి అట్లా. కాబట్టి దయచేసి అందరూ కోరుతా ఉన్నా, ఇది చారిత్రాత్మక అవసరం కాంగ్రెస్ పార్టీని గెలిపించేది. నేనేదో ఎంపీ అయిపోతే రాజభోగం అనుభవించేది లేదు. నాకు ఇలా మా మిత్రులు చెప్తారు, ఎప్పుడైనా నా ఆఫీస్ వచ్చినా సింపుల్ గా ఏం ఇబ్బంది లేకుండా నేను ముందుకు పోతాం. మీ అందరి యొక్క సహకారాన్ని కోరుతాను. నా కాన్సెప్ట్ లోకల్ అవైలబుల్ ఉండడం. ఎంపీ అంటే పోయి ఢిల్లీలో ఉండి నేను ఢిల్లీ పనులు చూస్తా, ఈ గల్లీ పనులు నాతో కాదంటే నడవదు. గల్లీ ఇంపార్టెంట్, ఢిల్లీ ఇంపార్టెంట్. పార్లమెంట్ సెషన్ అప్పుడు నేను పార్లమెంట్ తెలంగాణ కోసం బైకట్ చేసింది తప్ప 90% అటెండెన్స్ పెట్టినాం. పార్లమెంట్ లో జబర్దస్త్ ప్రశ్నలు విన్నాం. నాకు ఆ లీడర్షిప్ లో క్వాలిటీ ఉంది. నాకు పరిచయాలు సోనియా గాంధీ గారి దగ్గర, రాహుల్ గాంధీ, పొన్నం ప్రభాకర్ పిలగలిగేటువంటి స్థాయికి మీ అందరి ఆశీర్వచనంతో పోయినా ఇలా మూర్ఖుల లెక్క పార్టీ మార్చినోళ్ళు, పేదవాళ్ళక జ్ఞానం లేక పాలు పిండి పాలను ఆవును కబేలకు అమ్మినట్టు భార్య ముసలేదు ఎట్లా ఇటువంటి పరిస్థితుల్లో తగ్గ హీనం లేదు. ఇంకోటి దయచేసి ఆలోచన చేయండి. నేను మీకు మళ్ళీ విశ్వాసం చేస్తాను. ఇలా ప్రశ్నించే గొంతుగా కాంగ్రెస్ బిడ్డగా నేను ఎటువంటి శక్తిగా మారే ప్రశ్న ఉండదు.
Subscribe us and press the bell icon for more interesting updates.